పడ్డం రాజేంద్రుడు గజేంద్రుడు నెక్స్ట్ మీ ఏనుగుతోటి మహా అద్భుతం ఉండదు. చాలా అద్భుతమైన సినిమా అండి, నాకు ఎంతో ఇష్టమైన సినిమా అది. రాజేంద్రుడు గజేంద్రుడు, రాజేంద్రుడు గజేంద్రుడు ఇష్టమే. మీలో ఉన్న డైరెక్టర్ కంటే కూడా ఆ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కువ డామినేట్ చేశాడని నా ఫీలింగ్. 100% అండి, 100%. ఇప్పుడు నాకు తెలియకుండానే నాలో ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు. దాన్ని నేను ఎప్పుడైతే ప్రొజెక్ట్ చేయడం మొదలుపెట్టానో 100% సక్సెస్ఫుల్ మ్యూజికే వస్తుందండి అది. అంచేత అందులో ఉన్నటువంటి ఆ మ్యూజిక్ మాత్రం టోటల్గా రాజేంద్రుడు గజేంద్రుడు బాగా ప్లస్ అయిందండి. దాని తర్వాత మాయిలోడులో కూడా బాగా పెద్ద ప్లస్ అయిందండి. మన ఇద్దరి మధ్యలో ఈ బంధనం ఎన్నింతలు పెరిగిందో, అమాయకమైన ఈ చిన్నారి నవ్వును ఏ తల్లి కందో. చూసారా ఈ పాటలు ఇవన్నీ అంటే ఎంత హృదయం అనుకుంటే శాస్త్రి గారు రాశారు. కానీ అవన్నీ ఇంకా రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు, నెంబర్ 1 కృష్ణ గారు ఎంత చక్కగా, ఎంత అమాయకంగా, ఎంత అందంగా, ఎంత బాగా ప్రజెంట్ చేశాడు ఆయన. తర్వాత ఏమో యమలీలకు వచ్చేసరికి ఎట్లా అసలు కృష్ణ గారి సాంగు ఒక పక్కన జుంబారే జిబుంబరే జుంబరా జుంబారే హలో బుల్లెమ్మ ఎల్లోరా శిల్పమా. విధంగా కృష్ణ గారికి స్పెషల్ సాంగ్స్ కి ఎమ్మెల్యేల బీజం వేసింది. ఆ తర్వాత నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ లో ఆయన స్పెషల్ సాంగ్ చేశారు. అది మీ క్రెడిటే యాక్చువల్గా. అయ్యో అంతా ఏమండి, అది కృష్ణ గారి క్రెడిట్ అండి. అది నాదేముంటుందండి, నేను జస్ట్ ఒక కృష్ణ గారిని కొత్తగా చూపెట్టడం కోసం నా చిన్న ప్రయత్నం నేను చేశాను అంతే. అంత మాత్రం చేత. అవును, అసలు ఎమ్మెల్యేల ఫస్ట్ మహేష్ బాబు అనుకున్నారంటే నిజమేనా? అనుకోవడం మాత్రం వాస్తవేనండి. అది వెళ్ళి నేను కృష్ణ గారికి కూడా కథ చెప్పానండి, మహేష్ బాబుతో చేద్దామని అనుకున్నాము. అనుకుంటే సరే మహేష్ బాబుని ఒకసారి చూస్తానండి అని చెప్పాను నేను. మెడ్రాస్ వచ్చేసాయి చూద్దిగానే అన్నారు. వెళ్తే మహేష్ బాబు కలిశారు. కొంచెం అప్పట్లో కొంచెం బొద్దుగా ఉండేవాడండి ఆయన. అంచేత ఇంకా ఏజ్ రాలేదు కదా అండి, అంచేత మనం ఇంక ఏదైనా ఆలోచిద్దాము, చెప్తాను మీకు అని చెప్పాను నేను. చెప్పిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ కలిసి ఏమండి నేను ఇంకా ఆ ఫిల్మ్ని అలాగా పెండింగ్ పెట్టలేను, చాలా బాగా మంచి ఐడియా వచ్చింది అది, సో నేను ప్రొసీడ్ అవుతాను సార్, ఎవరినన్నా పెట్టుకు చేసేస్తాను నేను అని చెప్పాను నేను. అవి హ్యాపీగా చేసేవయ్యా, దానికి ఏముంది, ఇంకో కథ అనుకుందాము ఏమైనా కథ చెప్పగలవా ఇప్పుడు అని అడిగాడు. చెప్పాను కూడానండి, ఇది చాలా బాగుందయ్యా, దానికన్నా కూడా బాగుంది ఇది అన్నారు ఆయన. ఓకే, ఆ కథ ఇప్పటికీ చేయలేదు. అప్పుడు అనుకున్నాము. తర్వాత మహేష్ బాబు పెద్ద హీరో అయిపోయాడు ఆయన. తర్వాత ఎమ్మెల్యేలేమో 1 year ఆడేసింది. సో ఎమ్మెల్యేలో మహేష్ బాబుతో అనుకున్నా, ఆయనతో చేయలేకపోయినా కృష్ణ గారితో స్పెషల్ సాంగ్ చేయించారు. కృష్ణ గారితో స్పెషల్ సాంగ్ చేయించారండి. సో దానికి నెంబర్ 1 కారణం అనుకోవచ్చా? 100% అండి. ఎందుకంటే పైగా నాకు చాలా ఇష్టమైన హీరో అండి ఆయన, చాలా ఇష్టమైన హీరో. ఎందుకనంటే ఆయన ఒక 300 సినిమాల పైన నటించిన మహానటుడు ఆయన. ఆయనకు ఒక రకమైనటువంటి ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుందండి. అందగాడు, చాలా తీయగా నవ్వుతాడు, పైగా చాలా తీయదనం ఉంటుంది అందులో నవ్వులోనండి. స్వచ్ఛంగా ఉంటుందండి, నిజాయితీగా కనిపిస్తాడు అతను. నిజాయితీ అదొకటి చాలా ముఖ్యమండి. అది మనిషి తాను నటిస్తూ ఉంటే నిజాయితీ అనిపించాలండి, అదొకటి అనిపిస్తుంటుంది. దాంతో ఆయన అంటే నాకు ఎందుకనో ప్రత్యేకంగా ఇష్టం. ఆ ఇష్టంతో సినిమాలు చేశాను నేను. ఆ ఇష్టంతో అసలు కొత్తగా ఉంటే ఎలా ఉంటుంది ఈయనతోటి, ఇప్పటి వరకు లేని పద్ధతులు ఎలా చేద్దాము అనుకునేటప్పుడు, అప్పుడు ఇలా ఇప్పుడు దాకా లేని పద్ధతి ఎలా చేద్దాం అనుకుంటే నేను అప్పుడు ఇలా హ్యాండ్ పైకి మడతాను. అవును, వై డోంట్ ఐ డూ దిస్ థింగ్ అలాగే అప్పట్లో ఇలా పైకి హ్యాండ్ మడత పెట్టేవాడినాడు. రేపు కూడా మడత పెడతానండి, సినిమా డైరెక్షన్ వచ్చినప్పుడు మొదలు పెట్టేస్తా. సో 1984 సంక్రాంతికి నెంబర్ 1 వచ్చింది, సూపర్ హిట్ అయింది. ఆ 1984 అనేది ఒక విధంగా చెప్పాలంటే మీ కెరియర్లో ఒక విధంగా ఆ సంవత్సరం అనేది కృష్ణారెడ్డి నామ సంవత్సరం అనుకోవచ్చా? అయ్యో, అంత పెద్ద పదాలు వద్దు కానండి. లేదండి, ఎందుకంటే ఆ సంవత్సరం మీరు 3 సినిమాలు చేశారు. ఏమండి, ఎన్నైనా సినిమాలు, శుభలగ్నం, 3 హ్యాట్రిక్స్ డైరెక్టర్గా. ఒక సంవత్సరంలో 3 సినిమాలు, 3 సూపర్ హిట్లు, 3 సినిమాలతో హ్యాట్రిక్ కొట్టారా? ఆ తర్వాత మళ్ళీ ఆ ఫీట్ అనేది రిపీట్ కావాలా మీకు? దానికి చాలా కారణాలు ఉంటాయండి, ఎన్నో కారణాలు ఉంటాయి. సరే,
Yeah. కానీ అప్పుడు చేసిన తప్పు ఇప్పుడు చేయకూడదు అలాగనే ఇప్పుడు ఒక నిర్ణయాన్ని తీసుకుని చెప్పారు. అంటే దాని ముందు సంవత్సరం 2 హిట్స్ రాజేంద్ర అంటే ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళంటేనండి, ఒక కథను తయారు చేసుకుని ఆ కథని చెప్పేస్తే వాళ్ళు ఓకే అనేసేవారండి. ఓకే ఇది బాగుంది ఇది అలాగని చెప్పేసి చేసేసేవాడిని. తర్వాత ఏదో దివాకర్ బాబు గారు ఉండేవారు, అద్భుతమైన రైటర్ అండి ఆయన కూర్చొని చేసేసేవాడు. ఇటు మేమందరం కూర్చొని దాన్ని సాన పట్టేసేసి మొత్తం మీద ఏమైతేనో అలా పెట్టేవాళ్ళం. అందంగా తయారయ్యేది. కానీ అప్పుడు వేరండి, ఇప్పుడు వేరు. 100%. అప్పుడే నేను మ్యూజిక్ చేసుకునేవాడిని, అప్పుడు మ్యూజిక్ చేసుకునేవాడిని, ఇప్పుడు మ్యూజిక్ చేస్తున్నానండి. అన్నీ చేశాను, ఏవో 2 సినిమాలు తప్ప మిగతా అన్నీ చేశాను నేను. సార్ ఎంటర్ అయిన తర్వాత వరుసన 1983లో 2 హిట్స్, 1984లో 3 హిట్స్, సో 5 రో ఆఫ్ సక్సెస్. ఇండస్ట్రీ మొత్తం కృష్ణారెడ్డి అచ్చిరెడ్డి పేరు మారుమోగిపోతుంది. సో ఇండస్ట్రీలో ఈ సక్సెస్ అనేది మీకు ఇండస్ట్రీలో అద్భుతమైన గుర్తింపు తెచ్చింది. సో మనుషుల్ని బాగా స్టడీ చేసి ఉంటారు కదా మీరు. మనుషుల్ని స్టడీ చేయడం అనేది ఇప్పుడే కాదండి, ఆ రోజు నుంచి నా బిగినింగ్ డేస్ నుంచి జరుగుతూ ఉందండి. అప్పటి నుంచి జరుగుతూనే ఉంది మనుషుల్ని స్టడీ చేయటం. అంత మనుషుల్లో ఉన్నటువంటి లక్షణాలను కూడా తీసుకుని సినిమాల్లో పెట్టడం, అన్నీ కూడా జరుగుతున్నాయి నాకు. వాడేమి కొత్తది కాదండి అది. మీరు అన్నారు ఇందాక మ్యూజిక్, ఈ 5 సినిమాలు చూస్తే అసలు ఇప్పటికీ ఆ సినిమాల్లో పాటల్ని ఈ రోజుకి ఎవరు మర్చిపోలేరు, పాడుకుంటున్నారు. అది ఏంటంటే ప్రేక్షకులు ఇచ్చినటువంటి ఆశీర్వాదం. ఎలా సార్ ఆ మ్యూజిక్ నాలెడ్జ్ అనేది మీకు ఎలా అబ్బింది? మ్యూజిక్ నాలెడ్జ్ అంటే నిజానికి నాకేమీ నేనే పెద్ద నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్ కాదు. కాకపోతే నాలో ఉన్న టాలెంట్ని గుర్తించిన వాళ్ళు లేదు మీరు చేయగలరు అని చెప్పారు. అలాగే ఒకసారి చక్రవర్తి గారిని కలిసినప్పుడు కూడా అడిగాను, నాకు నోటేషన్ రాయడం కూడా రాదు, కానీ నేనేమో మ్యూజిక్ మాత్రం డైరెక్షన్ చేసేస్తాను, ఇప్పుడు చాలా సినిమాలు చేస్తాను అలాగని చెప్తాను. నీకే కాదు నాకు కూడా రాదు, ఇప్పటికి 300 సినిమాలు చేశాను నేను కానీ అది కాదు ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావో చెప్పు అంటే, నేను నేర్చుకుంటే బాగుంటుందేమో అనుకుంటున్నానండి అన్నాడు. వద్దు, నేర్చుకోకు, నేర్చుకుంటే చెడిపోతావు. నేర్చుకోలేదనుకో నువ్వు ఒక పని చేయగలుగుతావు. నీకు భగవంతుడు ఇచ్చినటువంటి ఒక పని ఒకటి ఉంది కదా, అది క్రియేషన్ అనేటటువంటిది. యూ క్రియేట్ ఇట్. నువ్వు క్రియేట్ చేస్తే చాలా గొప్పగా చేస్తావు, చెయ్యి. నాకే నచ్చితే నీ మ్యూజిక్ అంత బాగుంటుంది ఆయన ఆ రోజు చెప్పాడు. నేను సరే అది ఈ రోజుకి పాటిస్తూనే ఉన్నాను.